మాణిక్య వాచ్కర్. పాండ్యరాజులు మధురా పట్టణాన్ని ఏలుతూ ఉండే కాలంలో ఒక రాజు వద్ద వాద్వూరార్ అనే మంత్రి ఉండేవాడు. వాద్వూరార్ శివభక్తి పరాయణుడు. ఒక రోజున రాజు వాద్వూరారును పిలిచి, ఓయ్ మంత్రి, నీవు చోళరాజ్యమంతా తిరిగి ఎంత ధనమైనా సరే వెనుదీయక వేచించి మన ఆస్థానానికి పేరు తెచ్చే ప్రశస్తమైన మేలుజాతి గుర్రాలను తీసుకురావాల్సింది అని చెప్పి పంపాడు. సరేనని రాజాజ్ఞ ప్రకారం వాద్వూరార్ బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో ఒక పొగడు చెట్టు కింద ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. గొప్ప తేజంతో ప్రకాశిస్తున్న ఆ బ్రాహ్మణ్ణి చూడటంతోనే వాద్వూరార్ మనసులో ఒక విధమైన సంచలనం కలిగింది. అతడు ఆ వృద్ధుణ్ణి మహానుభావునిగా ఎంచి సాష్టాంగపడ్డాడు. మహాత్మా, నాకు చిన్నప్పటి నుంచి కుతూహలంగా ఉండే ముక్తి మార్గం నీవు చూపగలవని తోస్తున్నది కనుక తర్ణోపాయం చూపి పుణ్యం కట్టుకోవలసింది అంటూ వేడుకున్నాడు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న పరమశివుడు నిజ రూపంలో సాక్షాత్కరించి వాద్వూరార్కు తర్ణోపాయం అనుగ్రహించి అదృశ్యం అయ్యాడు. ఆ క్షణం నుంచి వాద్వూరార్కు కవిత ఆవేశం కలిగింది. తన ఇష్టదేవమైన శివుని గురించి అత్యద్భుతమైన పద్యాలు సులువుగా చెప్పనారంభించాడు. వాద్వూరార్ చెప్పే మధుర కవిత్వానికి పరమేశ్వరుడే తన్మయుడయ్యి ఒకనాడు ప్రత్యక్షమయ్యాడు. భక్తగ్రేసరా, నీ నోటి నుండి వెలువడే పలుకులు ఒక్కొక్కటి ఒక్కొక్క మాణిక్యం విలువ కలది. ఇంతటి నుండి లోకులు నిన్ను మాణిక్య వాచ్కార్ అని పిలుస్తారు అని చెప్పి దీవించి అంతర్హితుడయ్యాడు, అంటే మాయమైపోయాడు. శివభక్తుడిగా మారిన వాద్వూరార్ తన చేతిలో ఉండే రాజద్రవ్యాన్ని అంతటినీ వినియోగించి ఒకచోట శివాలయం నిర్మించి ఇష్టదైవాన్ని కొలుస్తూ అక్కడనే ఉండిపోయాడు. ఇంతలో రాజువారి భట్లు వెతుక్కుంటూ వచ్చి వాచ్కర్ను తక్షణమే దర్బార్కు రమ్మనమని ప్రభువుల ఆజ్ఞ అయిందని చెప్పాడు. వాళ్ళ వెంబడే వాచ్కర్ మధురానగర్కు వెళ్ళాడు. ఈ ఆలస్యానికి ప్రభువు కోపించి తన్ను పీడిస్తాడని మాణిక్య వాచ్కర్కు తెలుసు. అతను అనుకున్నట్టుగానే గుర్రాలు లేకుండా వచ్చినందుకు రాజు వాచ్కర్ను ఖైదు చేయించి అనేక విధాల హింసలు పెట్టాడు. ఇది చూచి పరమేశ్వరుడు విచారించి తన భక్తుని రక్షించడానికని ఒక చిత్రమైన ఉపాయం పన్నాడు. అడవిలో ఉండే నక్కల గుంపును మేలు రకం గుర్రాలుగా మార్చివేశాడు. తను ఒక గుర్రపు వాణ్ణి వేషం వేసుకొని ఆ మాయా గుర్రాలను రాజు వద్దకు తీసుకువెళ్ళాడు. గుర్రాలను చూడగానే రాజు ఆశ్చర్యభరితుడయ్యాడు. అప్పుడు ఆ గుర్రప్పాడు రాజుతో, ప్రభు, నేను మాణిక్యవాచర్ స్నేహితుడు. చోళరాజ్యం అంతా తిరిగి ఎంత ధనమైనా సరే వెనుదీయక మేలుజాతి అశ్వాలను తెమ్మని నన్ను అతను నియమించి ఉన్నాడు. ఇవే ఆ గుర్రాలు అని చెప్పాడు. మంత్రి పట్ల జరిగిన తొందరపాటుకు రాజు విచారించి వెంటనే వాచ్కర్ను ఖైదీ నుండి విడుదల చేయించాడు. కొత్తగా వచ్చిన గుర్రాలను సాల లోపల కట్టివేశారు రాజభట్లు. అయితే ఆ రాత్రే గుర్రాల రూపంతో ఉన్న ఆ నక్కలన్నీ వాటి నిజ రూపం పొంది సాలలో ఉండే అసలు గుర్రాలను కరిచివేసి అడవిలోకి పారిపోయింది. ఇందుకు ఫలితంగా రాజువారి సాలలో ఉండే మేలుజాతి గుర్రాలు చాలా వరకు చచ్చిపోవటం, కొన ప్రాణంతో బ్రతికి ఉన్నప్పటికీ ఎందుకు పనికి రాకుండా పోవటం జరిగింది. ఈ సంగతి తెలియగానే రాజు ఉగ్రుడయ్యాడు. మాణిక్య వాచ్కర్ మాయలు పన్నుతున్నాడని, తన్ను మోసం చేస్తున్నాడని తలచి ఈసారి మునుపటి కంటే హెచ్చుగా మంత్రిని హింసలు పెట్టసాగాడు. తన భక్తుని పట్ల రాజు చేసే దుర్మార్గాలకు రుద్రుడు ఉగ్రం తాల్చి తలపైన ఉండే గంగను భూలోకానికి వదిలిపెట్టాడు. వేగానది ఆకస్మికంగా పొంగిపోయింది. మధురాపట్నం తుడిచిపెట్టుకుపోతుందా అని రాజుకి భయం పట్టుకుంది. ఈ ఆపద సమయంలో చేసేదేముంది? జనులంతా మట్టి తవ్విపోసి నగర పక్కగా ప్రవహించే వేగానది గట్టును దిట్టపరచమని ఆజ్ఞ ఇచ్చాడు. ఊళ్ళో చిన్న పెద్ద అందరూ శ్రమపడి మట్టి తవ్విపోస్తున్నారు. అయితే ఒక ముసల్ది మాత్రం వృద్ధాప్యం వల్ల రాజాజ్ఞ నెరవేర్చలేక విచారిస్తూ కూర్చుంది. అప్పుడు కూలీ చేసే ఒక చిన్న బాలుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ ముసల్దాంతో, అవ్వా, రాజు ఏం చేసిపోతాడో అని నువ్వేమి దిగులు పడకు, నువ్వు చేయవలసిన పని కూడా నేను చేసి పెడతాలే అని ధైర్యం చెప్పాడు. బాలుని మాటలు వినగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చి ఎంతో సంతోషించింది. కానీ తీరా ముసల్దానిని వెంట పెట్టుకొని ఆ బాలుడు నది వద్దకు వచ్చిన తర్వాత పని పాటలు చేయలేదు సరికదా, ముసలిది మూట కట్టి తెచ్చుకున్న రొట్టె తీసి ముక్కలు కొరుగు తింటూ తక్కిన పిల్లలతో ఆటలాడుకోసాగాడు. ఊరందరూ కష్టపడి నగరం రక్షించుకుంటూ ఉంటే ఇటువంటి ఆపద సమయంలో ఈ కొంటెవాడు నిశ్చింతంగా ఆటలు ఆడుకుంటూ కూర్చుంటాడా అని కోపం వచ్చి రాజు తన చేతులున్న బెత్తంతో
వాడి వీపు మీద చుర్రుమని ఒక దెబ్బ వేశాడు. చిత్రమేమిటో కానీ రాజు వేసిన ఆ దెబ్బకు అక్కడ ఉండే అందరి వీపులు చుర్రుమన్నాయి. అందరి వీపుల మీద ఆనవాలు పడింది. ఎవరి మటుకు వారే వీపులు తడిమి చూసుకోసాగారు. అందరితో పాటు రాజు వీపు మీద కూడా దెబ్బ తగిలింది. రాజు వీపు పైన ముద్ర పడింది. ఎప్పుడైతే వీపు మీద చుర్రుమన్నదో ఆ క్షణమందే రాజుకి జ్ఞానోదయమైంది. ఆ కుర్రవాడు పరమేశ్వరుడే అని తెలుసుకొని తప్పు క్షమించి అనుగ్రహం చూపమంటూ రాజు బాలుణ్ణి ప్రార్థించాడు. కానీ అప్పటికప్పుడే బాలుడు అంతర్హితుడైపోయాడు. ఇందుకు తోడు అక్కడి ప్రజలంతా ఒక వింత విషయం చెప్పుకోసాగారు. ఎంతమంది యాత్నించినా వైగా నది కట్టు పడలేదని. ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆ పెంకి బాలుడు వాని చేత్తో కొంచెం మన్ను తీసి వేసేసరికల్లా నదిలోని నీరు పొంగటం నిలిచిపోయిందని, ఆ బాలుని మహిమ వల్లనే నీళ్లు గట్టు దాటి రాకుండా నగరం రక్షించబడుతుంది అని చెప్పుకున్నారు. ఈ మాటలు చెవిన పడేటప్పటికీ రాజుకి మరి విస్మయం కలిగింది. ఏమైనా సరే ఆ చిన్నారి పెంకి బాలుడు మళ్ళీ కంటబడే వరకు ఇక్కడి నుంచి కదలను అని భీష్మించి కూర్చున్నాడు. ఇటువంటి దీక్ష పట్టి ఉన్న రాజుకు అప్పుడు ఇలా మాటలు వినపడ్డాయి. రాజా, నీ ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రి మాణిక్యుడు సామాన్యుడు అనుకుంటున్నావు కాబోలు. అతడు నా శిష్యుడు, గొప్ప భక్తుడు, మహిమాన్వితుడు సుమా. ఇప్పుడైనా తెలుసుకో అని తక్షణమే రాజు మాణిక్యవాచర్ వద్దకు స్వయంగా వెళ్ళి క్షమాపణ చెప్పుకొని అతనిని చెర విడిపించాడు. వాచ్కర్ తిరుప్పెందురే అనే ఊరిలో నిశ్చింతంగా శివారాధన చేసుకుంటూ ఉండగా చిదంబరం వెళ్ళవలసిందని శివుని ఆజ్ఞ అయింది. ఆ ప్రకారం మాణిక్యవాచర్ చిదంబరం వెళ్ళాడు. అక్కడకు ఒక జైన సన్యాసి తన మత ప్రచారం చేయడం కోసం వచ్చాడు. వాచ్కర్కు ఆ జైన సన్యాసికి మధ్యన తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. అందులో ఆ సన్యాసి నెగ్గలేకపోయాడు. పైగా మోగుదైన చోళరాజు కూతుర్ను మాట్లాడగలిగించావంటే నేను ఓడిపోయినట్టే అంగీకరిస్తాను అన్నాడు. అప్పుడు మాణిక్యవాచకర్ పరమేశ్వరుని కృప వల్ల ఆ జైన్ సన్యాసి తనకు వేసిన అడ్డు ప్రశ్నలన్నిటికీ ఆ మూగబాలిక చేతనే జవాబు చెప్పించాడు. ఆ అమ్మాయి నోటి వెంట వచ్చే యుక్తియుక్తమైన చక్కటి జవాబులు విని జైన్ ప్రచారకుడు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యభరితులయ్యారు. అప్పుడు జైన్ సన్యాసి మాణిక్యవాచర్కు సాష్టాంగపడి ఆయనకు ప్రియశిష్యుడై వెంటనే సేవా మతాన్ని అవలంబించాడు. తరువాత మాణిక్యవాచర్ అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ పోయి చివరకు పరమేశ్వరునిలో ఐక్యమయ్యాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.